హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ శ్యామ్లీ. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియో చూసి మీరు చాలా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. ఎందుకంటే ఈ వీడియోలో మేము చాలా ఎంజాయ్ చేశాము. మా ఎంజాయ్‌మెంట్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని వీడియో అయితే అప్‌లోడ్ చేశాననమాట. ఈ వీడియో వచ్చేసి మా లాస్ట్ సండే మేము మా 10th క్లాస్‌మేట్ వేదకుమారి వాళ్ళ పాప ఓణీల ఫంక్షన్‌కైతే వెళ్ళామండి. అసలు చాలా బ్రహ్మాండంగా జరిగింది ఫంక్షన్ వచ్చేసది. అయితే యాక్చువల్‌గా వాళ్ళదైతే కుకునూరు దగ్గర వేలేరుపాడనమాట. వాళ్ళ అమ్మగారి ఊరొచ్చేసి ఇక్కడ మన జంగారెడ్డిగూడెం పక్కన ఉన్నటువంటి వేగవరం అండి. ఇక్కడ వేగవరంలో ఫంక్షన్ పెడితే అక్కడ నుంచి వేలేరుపాడు నుంచి వచ్చే వాళ్ళకి దూరం అవుతుంది. లేదా అక్కడ వేలేరుపాడులో పెడితే ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరికీ చాలా దూరం అవుతుందని వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో ఉన్న అశ్సారావుపేటలో అయితే ఒక ఫంక్షన్ హాల్‌లో ఫంక్షన్ ప్లాన్ చేశారనమాట. మంచిగా చక్కగా చేశారు ప్లానింగ్ అనేది. అక్కడ అటు నుంచి వాళ్ళకి దగ్గర అవుతుంది. ఇక్కడ ఇటు నుంచి వేగవరం, జంగారెడ్డిగూడెం ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దగ్గరగా ఉంటుందని అశ్సారావుపేటలోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేశారంట. ఇదేనండి ఫంక్షన్ హాల్ వచ్చేసి. చాలా పెద్దగా ఉంది. చాలా రిచ్ గ్రాండ్ లుక్‌లో ఉంది. చాలా బాగుంది ఫంక్షన్ హాల్ వచ్చేసి. సో, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్‌ని చూడకుండా ఇదే చూడడం ఫస్ట్ టైం అయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేము మార్నింగ్ 9:30 ఆ టైంలో జేఆర్జీ నుంచి అయితే బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 11 ఆ టైం అవుతుంది దగ్గర దగ్గర. ఇక్కడ మేము వచ్చేసరికి వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేశారా లేదా అని మా వాళ్ళందరిని తీసుకెళ్ళి ముందు టిఫిన్ పెట్టించారు. ఎండలు కొంచెం గట్టిగానే ఉన్నాయి కదా! అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొహాలన్నీ కొద్దిగా వాడిపోయాయి అందరియి కూడాని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టిఫిన్ చేసేసి తర్వాత లోపలికి వెళ్దామని ముందు టిఫిన్ చేయడానికి వెళ్ళి మా వాళ్ళు టిఫిన్ చేశారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుందండి. అసలు డివోషనల్‌గా బయటంతా దేవుడి విగ్రహాలయి చాలా పెట్టారనమాట. నాకు చాలా నచ్చింది ఫంక్షన్ హాల్ అనేది. చాలా పెద్దగా ఉంది. బావుంది. మేమందరం లోపలికొచ్చేసాం అనమాట ఫంక్షన్ హాల్‌లోకి. లోపల ఏసీ ఉంది కదా! సెంట్రల్ ఏసీ చాలా చల్లగా అనిపించింది. బయట నుంచి లోపలికొచ్చేసరికి. ముందు మనం వేసవికాలంలో చూసుకునేది ఏంటంటే, ఫంక్షన్ హాల్‌లో ఏసీ ఉందా? లేదా? అని చూసుకునే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు చాలామంది. సో, మీకు ఇక్కడ వచ్చేసరికి చిన్న పాపకైతే ఇక్కడ స్టిల్స్ తీస్తున్నారనమాట. ఫోటోషూట్ జరుగుతుందిక్కడ. ఇద్దరు పాపలకి కలిపి ఓణీలు వేయించేస్తుంది మా ఫ్రెండ్ ఇక్కడ. వేదకుమారి మా ఫ్రెండ్ పేరు. ఈ చిన్న పాపకైతే ఫోటోషూట్ చేస్తున్నారు మేము వచ్చేసరికి. మమ్మల్ని చూసి మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది మా దగ్గరికి. ఎలా ఉన్నారు? ఎప్పుడొచ్చారు? కాఫీలు, టిఫిన్‌లు చేశారా? లేదా? అని మా దగ్గరికొచ్చి పలకరించిందనమాట. మేము బానే ఉన్నాం. నువ్వు వెళ్లి రిసీవ్ చేసుకో వచ్చే వాళ్ళందరిని మేము పంపించేసాము. వాళ్ళు హెల్తీ కూడా పెట్టుకున్నారు. ఆ వీడియో అంతా మనకక్కడ చూపిస్తుంటే మేము చూస్తున్నాం. ఇక్కడ మా చందు వాళ్ళ పాప వర్షిని తను ఫోటోస్‌కైతే నాట్ అలౌడ్ అనమాట. అసలు ఫోటోస్, వీడియోస్ అంటే ఫేస్ చూపించదు. అందుకే ఫేస్ అలా కవర్ చేసుకుంది. ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడానికైతే ఈ సెట్టింగ్ చేశారనమాట పిల్లలిద్దరికీ. పెద్ద పాప పేరు సాయి ఉమా మహేశ్వరి, చిన్న పాప పేరు కుశలశ్రీ అంజన. ఇద్దరు పాపలకి కలిపి ఇక్కడ ఓణీలు వేయిస్తున్నారు. ఇక్కడ పెద్ద పాప కూడా రెడీ అయ్యి వచ్చేసింది. పెద్ద పాప కూడా కొన్ని స్టిల్స్ అయితే తీస్తున్నారు. ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా బొట్టు పెట్టి గంధం రాసి వెల్కమ్ చెప్తున్నారనమాట. చిన్న పాప కుశల వాళ్ళ అమ్మ వెనకాలే తిరుగుతుంది ఎక్కువ శాతం. మమ్మల్ని చూసి అత్త అనుకుంటా వచ్చేసింది. మమ్మల్ని అత్త అనదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క అంటది. బేబక్క అనుకుంటా నా దగ్గరికి వచ్చేసింది కుశల. ఈలోపు ఫోటోగ్రాఫర్ వచ్చి "అత్తమాను వెళ్ళిపోతున్నావు, ఎక్కడికెళ్ళిపోతున్నావు పరిగెత్తుకుంటూ ఫోటోస్ తీయాలి కదా" అని పాపం తనని లాక్కెళ్ళిపోయాడు కుశలని. అమ్మ తర్వాత వద్దు గానిలే అని తనని పంపించేసాం. మేమందరం కూడా కాసేపు అలా రిలాక్స్ అయ్యామన్నమాట. ఈలోపు ఒకసారి వాటరు, ఒకసారి కూల్ డ్రింక్స్ కూడా పంపించేసింది మా ఫ్రెండ్ మా దగ్గరికి. కొంచెం వాటర్ అయితే తాగేసి కూర్చున్నాం. అందరికీ బొట్లు పెట్టేసి వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడ ఒక యాంకర్ కమ్ డాన్సర్‌ని కూడా పెట్టారు వీళ్ళు ఎంటర్‌టైన్ చేయడానికి అందరిని. తనైతే చాలా బాగా ఎంటర్‌టైన్ చేసింది. మీరు ఏమి చేయొద్దు రండి అన్నట్టుగానే బయటికి పిలిచి స్టేజ్ మీద బయట కూడా అందరితో డాన్సులు వేయించేసింది. పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో కూడా. మాతో కూడా వేయించేసింది. మీరు ఏవి చేయొద్దు రండి నుంచోండి అంది. సరే అని ఇంకా అస్తమానం పిలుస్తున్నారు కదా అని వెళ్ళి నుంచున్నాం అంతే. మాతో కూడా డాన్సులు వేయించేసింది తను యాంకర్. చేసిందనమాట డాన్సు. తను కూడా పిల్లలతో కూడా బాగా డాన్స్ వేయించింది. ఇక్కడ మా వేదకుమారి వాళ్ళ పాప, పెద్ద పాప అయితే బాగా డాన్స్ వేస్తుందండి. చిన్న పాప అంత వేయదు. దానికి అంత ఇష్టం ఉండదు కుశలాకి. మహీకి అయితే డాన్స్ ఇష్టం. తను కూడా డాన్స్ బాగా వేస్తుంది మహి. ఇప్పుడు ఇందులో కూడా మహి డాన్స్ మీరు చూడొచ్చు. నేను ఆ వీడియో కూడా పెట్టాననమాట. ఇక్కడ మాకు బొట్టు ఇచ్చేది వేదకుమారి వాళ్ళ తోడికోడలు.
మాకు బొట్టు పెడుతున్నారనమాట. తన ఆవిడ వెనకాల మా ఫ్రెండ్ వేద కూడా అందరికీ గంధం రాస్తూ వస్తుంది. ఇలా సైలెంట్‌గా కూర్చున్నారంటే వచ్చి ఎక్కడ కూర్చున్నోళ్ళు అక్కడే ఉన్నట్టున్నారు. ఆ యాంకర్ క్వెషన్‌లు అడుగుతుంది కదా! ఆటిలకి ఆన్సర్ చెప్పండి, గిఫ్టులు తీసుకోండి అని మాకు చెప్తుంది తనొచ్చి. ఇక పిల్లలిద్దరిని తీసుకొచ్చి వెల్కమ్ చెప్పడానికైతే అక్కడ సెట్ చేశారు కదా! పికాక్స్‌ది. ఆ స్టేజ్ దగ్గరికైతే తీసుకొస్తున్నారు పిల్లలిద్దరిని కూడా. డ్రెస్సులైతే చాలా బాగున్నాయి కదండీ పిల్లలిద్దరివి. నాకైతే చాలా నచ్చాయి. చాలా సింపుల్ లుక్‌లో ఉన్నాయి. రిచ్‌నెస్‌గా ఉందనమాట. డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇద్దరివి కూడాని. ఇప్పుడు పాపతో డాన్స్ వేయించింది తను, యాంకర్ అమ్మాయి. ఆ డాన్స్ కూడా మీరు ఒకసారి చూద్దురు గానీ చాలా బాగుంది పెద్ద పాప డాన్స్ అనేది. ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఫొటోస్ దిగి తర్వాత అయితే డాన్స్ చేయించిందనమాట. వాళ్ళ డాడీ అండ్ మమ్మీ వేదకుమారి, వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడానమాట. వాళ్ళిద్దరూ ఫోటో దిగిన తర్వాత ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పక్కనే నుంచొని ఫొటోస్ అయితే దిగారు. ఆ తర్వాత స్టేజ్ మీదకైతే వెల్కమ్ చెప్పారు, గ్రాండ్ వెల్కమ్. ఇంకొక విషయం ఏంటంటే మా వేదకుమారి పార్టీలో ఉంటుందన్నమాట, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త. అందుకే తెల్లం బాలరాజు గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇప్పుడు మీరు పిక్లో చూడొచ్చు, వీడియోలో చూడొచ్చు అనమాట. చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ కూడాని. ఇక్కడ పెద్దవాళ్ళతో కూడా డాన్స్ వేయించింది అని చెప్పాను కదా! ఇక్కడ మీరు ఏమి చేయొద్దు, వచ్చి నుంచోండి అని చెప్పేసి ఇలాగ డాన్స్ అయితే వేయించేసింది తను అందరితోటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వేదకుమారి ఏ మాటకి ఆ మాటే చక్కగా డాన్స్ వేసింది. అస్సలు చక్కగా నిర్మోహమాటంగా వేసిందనమాట. ఉన్న వాళ్ళందరూ కొంచెం బ్యాలెన్స్డ్‌గా వేశారు వెనకాల నుంచి. ఇక్కడ నుంచున్నాం కదా! మేము ఎక్కడో చివ్వరలో నుంచున్నామనమాట ఈ లైన్‌లో. మాతో కూడా ఇలా నుంచోబెట్టి డాన్స్ వేయించేసింది. ఎప్పుడు కూడా అసల ఇలాగ స్టేజ్ మీద అంత అందరి ముందు డాన్స్ అయితే వేయలేదండి మేమెవ్వరం కూడాని. ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా అంతమంది చక్కగా ఎంజాయ్ చేస్తూ డాన్స్ వేస్తున్నారు కదా! మనం వేయడానికి ఏంటి అని ఒక పక్కన కూడా అనిపించిందనమాట. ఇదివరకు మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్‌లో, చిన్ను వాళ్ళ ఫంక్షన్‌లో దాండియా ఆడాము. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దాండియా కూడా ఆడించారు మాతోటి ఇక్కడ. ఇందులో కూడా ఉన్నాము. ఒక లైను అటుపక్క లైన్, ఇటుపక్క లైన్‌లో కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పింక్ కలర్ శారీ ఉంది కదా! సోమేశ్వరి. తర్వాత రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీలో మోహన్ రాణి. ఈ లైన్ అంతా మా ఫ్రెండ్సే ఉన్నారు ఇలాగా. ఇటుపక్క లైను, అటుపక్క లైన్‌లో కూడా మేము నలుగురు ఉన్నామనమాట. మీకు మా ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారు ఏంటనేది మీకు లాస్ట్‌న పిక్స్ కూడా పెట్టాను. అవన్నీ కూడా సరిగ్గా చూద్దురు గాని మీరు లాస్ట్‌లో. ఇక పెద్దవాళ్ళు దాండియా కూడా అయిపోయిన తర్వాత పిల్లలతోటి కూడా డాన్స్ వేయించింది. ఇక్కడ మా చంద్రకళ వాళ్ళ పాప, భవానీ వాళ్ళ పాప, పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళు కూడా కొంతమంది చాలా జోష్‌గా అయితే డాన్స్ వేశారు చక్కగా. కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు డాన్స్ వేయడానికి పిల్లలు కూడాని. ఇలాగా పిల్లలతోటైతే గ్రాండ్ వెల్కమ్ ఇప్పిచ్చేశారు పిల్లలకి స్టేజ్ పైకి. ఈ వెల్కమ్ కూడా చాలా బాగుంది కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లల డ్రెస్సులు చాలా నచ్చాయి. మా కుషల అయితే అసలు అచ్చు హీరోయిన్‌లా ఉందని అన్నారు ఆ రోజు అందరూ కూడా చిన్న పాపని. తనకేమో అంత హెవీ మేకప్ అవి కూడా ఏమీ నచ్చవు మా కుషలకి. చిన్న పాపకి ఫ్రీగా సింపుల్‌గా ఉండే డ్రెస్సెసే మెయింటైన్ చేస్తది తనకెప్పుడు కూడా. అందుకే అవంతా బరువంతా ఒంటి మీద ఉంచుకునేసరికి కొంచెం కాసేపయితే బాగానే ఉంది. స్టిల్స్ అయి తీయించుకుంది గానీ, తర్వాతయితే పక్కన నుంచుని పోయింది పాపం. ఇదిగో ఇక్కడ పెద్ద పాప ఒక్కతే, మహి ఒక్కతే డాన్స్ వేస్తుంది. చిన్నది కుషల ఏమో మా దగ్గరకొచ్చి కూర్చుంది. నేను వెయ్యను డాన్స్ అనేసి. కాసేపు అక్క దగ్గర ఉండమ్మా అంటే కూడా ఉండలేదు కుషల. పక్కకొచ్చేసింది, మా దగ్గరకొచ్చేసింది. పెద్ద పాప ఒక్కతే డాన్స్ చేస్తుంది చక్కగా. ఈ రోజుల్లో పిల్లల్ని అన్నిటిల్లో కూడా ముందుంచాలండి. డాన్స్ అనే కాదు దేంట్లోనైనా. ఇంతకుముందు నేను కరాటే కూడా నేర్పించాలి ఆడపిల్లలకని చెప్పాను కదా! అలాగా అన్ని విషయాల్లో డాన్స్ ఏంటి, చదువేంటి, కరాటే ఏంటి, ఇంకేదైనా ఏంటి, ఏదైనా నేర్చుకోవాలి అని వాళ్ళకి అనిపిస్తే మనమైతే ఎంకరేజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే అది తొందరగా వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్ లేకుండా మాత్రం మనం ఎంతసేపు ఎన్నిసార్లు చెప్పినా అనేది రాదు. ఇక్కడ మా మహి డాన్స్ వేస్తుంటే తనకి డాన్స్ చాలా ఇంట్రెస్ట్ అని అనిపించిందనమాట. ఒక్క స్టెప్ కూడా మిస్ అవ్వకుండా చక్కగా బాగా వేస్తుంది డాన్స్ తను మహి వచ్చేసి. కుషిలాకేమో డాన్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు తనకి. అందుకని తను డాన్స్ వేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మహి అయితే ఎన్ని సాంగ్స్ అయినా పర్లేదు నేను వేస్తాను డాన్స్ అన్నట్టు వేస్తుంది.
ఇక్కడ తనతో పాటు మా జ్యోతి వాళ్ళ పాప కృష్ణి వాళ్ళని కూడా డాన్స్ వేయడానికి వెళ్ళమన్నాము. వాళ్ళైతే వెళ్ళలేదు. ఇక్కడ కలర్ పేపర్స్ ఉన్నాయి కదా! అయన్నీ అందరి మీద వేసుకుంటూ ఆడుకుంటున్నారు. ఇక్కడ నాకు ఈ వీడియో తీయడానికి అన్నిటికి కూడా మా చంద్రకళ వాళ్ళ బాబు బెన్నీ అయితే బాగా హెల్ప్ చేశాడండి. ఇదిగోండి బెన్నీను వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ అయితే ఒక ఫోటో దిగారు స్టేజ్ మీద నుంచుని. ఇంకా వీళ్ళు స్టేజ్ మీద నుంచుని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు. సరే వాళ్ళు స్టేజ్ ఖాళీ అవ్వాలి కదా మన అక్షింతలు వేయడానికని మేమైతే కిందనే ఉండి మేము కూడా ఫొటోస్ అనేది దిగుతున్నాం అనమాట. ఇక్కడ మాకు మోహన్ రాణి వాళ్ళ హస్బెండ్ ఒక వీడియో కామ్ ఫోటో తీస్తున్నారు ఆయన అన్నయ్య మమ్మల్ని అందరినీ. మేమైతే ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళందరం మేమందరం కూడా ఇక్కడ ఫంక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ ఇంకో వీడియో వచ్చేసి మా బెన్ను తీస్తున్నాడు. ఈ వీడియో చూస్తుంటే నాకు నవ్వు వచ్చేసింది వాడు తీస్తున్న యాంగిల్ చూసి. ఇక్కడ మా మోహన్ రాణి వాళ్ళ బాబా ఆడుకుంటున్నాడు. స్టేజ్ మీద అందరూ వచ్చేసి ఫోటో తీస్తున్నారు. మా వాళ్ళందరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. నేను ఇటు చూడండి ఒకసారి అంటే నాకు ఇంకా అందరూ హాయ్ చెప్తున్నారు. వీడియో తీస్తున్నాను అందరూ హాయ్ చెప్తున్నారు. ఈ వీడియో అయితే నేనే తీశాను. చాలా మటుకు వీడియో పాపం మా బెన్నుగాడే తీసాడు అనమాట. మంచిగా చాలా చక్కగా తీసిచ్చాడు. సరే అక్షింతలు వేద్దామని స్టేజ్ మీదకి వెళ్ళాము. ఇక్కడ మోహన్ రాణి వాళ్ళ బాబాయ్ అయితే దిగట్లేదు ఇంకా కిందకి. సర్లేని వాడిని ఎత్తుకుని ఫోటో అయితే దిగేసి భోజనానికి వెళ్దామని బయలుదేరామన్నమాట. కుశలా రమ్మంటుంది అయినా సరే వాడు నేను కిందకి దిగను నేను ఇక్కడే ఉంటాను అని చెప్తున్నాడు. పాపం ఎత్తుకునే తను అంతసేపు అలా నుంచిందనమాట. అక్షింతలు వేసేసి పిల్లలకి మేమైతే భోజనాల దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ఎక్కువసేపు వెయిట్ చేయలేదు. అది కూడా చాలా బాగా అరేంజ్ చేశారు భోజనాల దగ్గర కూడా. పీస్ఫుల్గా చక్కగా ఉంది. ఇక్కడ భోజనాల దగ్గర బయట ఐస్ క్రీమ్ పెడుతున్నారు. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ చూస్తే ఎక్కడ ఉంటారని ఉండరు కదా, మనకే తినాలనిపిస్తుంది. పిల్లలు తీసుకొచ్చి ఒక్కోటి ఇచ్చేసారు. మా బెన్నీ తీసుకొచ్చి ఇచ్చాడనమాట. వేదాంశ్కి ఒకటి, క్రిష్కి ఒకటి తీసుకొచ్చి ఇచ్చాడు. క్రిష్ ఇదిగోండి ఐస్ క్రీమ్ తింటుంది కదా మా జ్యోతి వాళ్ళ పాప క్రిష్. వేదాంశు బెన్నీ కూడా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మతో పాటు మా అందరికీ కూడా ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాడు. ఎంతసేపు నుంచుంటారు ఇప్పటి వరకు నుంచున్నారు కదా అని. ఎంత మంచోడో మా బెన్నీ అసలు. వాళ్ళ అమ్మకి మాకు అందరికీ తినిపిస్తున్నాడు. ఈలోపు ఖాళీ అయిపోయింది భోజనాల దగ్గర. ఇంకా మేము భోజనాల దగ్గర కూర్చున్నాం. చాలా బాగున్నాయండి భోజనాలు కూడా. బాగా అరేంజ్ చేశారు, చక్కగా పెట్టారు, పీస్ఫుల్గా ఉంది. చాలా మట్టుకు టైం అయ్యేసరికి ఎక్కువ హడావుడిగా ఉంటుంది భోజనాల దగ్గర. ఇక్కడ అలా లేకుండా ఫంక్షన్ హాల్ చాలా పెద్దగా ఉంది కదా, మంచిగా అరేంజ్ చేశారు. ఇంకా భోజనాలు చేసేసి బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుందారని వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పటి వరకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఒక్కటే పెట్టారు. ఇప్పుడు మేము వచ్చేసరికి పిస్తా ఫ్లేవర్ కూడా పెట్టారంట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ నాకు ఎందుకో అంత నచ్చదు. ఎందులోనైనా సరే స్వీట్లో, ఇలా ఐస్ క్రీమ్లో, చాక్లెట్లో ఏదైనా నాకు నచ్చదు. పిస్తా ఫ్లేవర్ అయితే నేను తీసుకున్నాను ఐస్ క్రీమ్ వచ్చేసి. నా తర్వాత ఉన్న వాళ్ళందరూ కూడా పిస్తా ఫ్లేవరే తీసుకున్నారు మా వాళ్ళు. చిన్నపిల్లలందరూ ఏమో స్ట్రాబెర్రీ తీసుకున్నారు, పెద్దవాళ్ళందరూ పిస్తా తీసుకున్నారనమాట. మొత్తం అందరం ఐస్ క్రీమ్ తీసుకున్నాం. మా జ్యోతి ఒక్కతే ఐస్ క్రీమ్ తీసుకోలేదు. నేను తినను అంటుంది. క్రిష్ అమ్మ స్ట్రాబెర్రీ మానేసి మళ్ళీ పిస్తా ఫ్లేవర్ తీసుకోవడానికి వెళ్తుంది మా క్రిష్. జ్యోతికి ఎందుకొద్దు ఐస్ క్రీమ్ అని అడుగుతుంటే నాకు తలపోటు వస్తుంది ఐస్ క్రీమ్ తింటానని చెప్తుంది. అందుకని ఐస్ క్రీమ్ తినలేదంట. తలపోటు వస్తుందంట ఐస్ క్రీమ్ తింటే. పాపం ఎందుకో జ్యోతికి అదొకటే మిస్ అయింది పాపం. మా చందు నవ్వలేక పళ్ళు బయట పెట్టకుండా నవ్వుతుంది మా చందు. ఇక్కడ మేము ఐస్ క్రీమ్ తిని లోపలికి వచ్చేసరికి పాపతోటి మళ్ళీ డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి సాంగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ డాన్స్ అయితే చాలా బాగా వేసిందండి మహి అసలు. కుష్లా చూసారా ఒక పక్కన కూర్చుని పోయింది అలాగా నేను వెయ్యను అని. ఇక్కడ వేద వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు పిల్లలకైతే బట్టలు పెడుతున్నారు ఇద్దరు కలిసి. మేము భోంచేసి వచ్చి ఈ గ్యాప్లో పిల్లలకైతే ఓనీలు వేశారనమాట. పింక్ కలర్ డ్రెస్సులు రిమూవ్ చేసి ఇక్కడ ఓనీలు వేశారు. ఈ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి కదా అసలు. మంచిగా సెలెక్ట్ చేశారు ఫంక్షన్కి వచ్చేసి డ్రెస్సులు. ఇప్పుడు ఇక సరే లాస్ట్ ఇంకా తనతో ఫోటో దిగలేదు, తనతో కూడా గ్రూప్ ఫోటో దిద్దామని మేము పైకి వెళ్తే ఇంకా మమ్మల్ని మళ్ళీ అక్కడ నుంచో పెట్టేసి డాన్సులు వేయమని చెప్తుంది. మా వల్ల కాదు, మేము డాన్సులు వేయలేవు, ఇంకా నుంచుంటే వీల్లేదు, కుదరదు అని యాంకర్తో అయితే చెప్పించి డాన్సులు వేస్తుంది. మేము అలా నుంచుని అలా వేసామంతే, అంతవరకే వేసాం డాన్సులు. పిల్లలైతే వేస్తారండి చక్కగా స్టేజ్ మీద. మళ్ళాగా పెద్దవాళ్ళు ఏం వేస్తాం, అంతమంది ముందు వేయలేం కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది.
కానీ అసలు ఏ మాట కామాట మా వేదకుమారి అయితే డాన్స్ చాలా బాగా ఏసింది. ఏదో నేర్చుకున్నట్టు చక్కగా ఏసింది. మీరేంటి ముసలమ్మల్లాగా అలా ఉన్నారని మళ్ళీ పైగా మమ్మల్ని తిడుతుంది. తనొచ్చేసి బాగా ఎంజాయ్ చేసిందనమాట. తనతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసినట్టే చక్కగాని. ఫంక్షన్ అంతా మన ఇంట్లో ఫంక్షన్‌లాగా జరిగింది. చాలా జరిగింది ఫంక్షన్ వచ్చేసి. ఇంకా తనతో కూడా కలిపి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. 3:34 కల్లా రిటర్న్ అయిపోయామనమాట గిఫ్ట్స్ అవి తీసేసుకొని. అసలు ఇంట్లో ఆడపిల్లుంటే ఆ కలే వేరు కదండీ! ఇంత బాగా చక్కగా చేసుకోవచ్చు ఫంక్షన్‌లన్నీ కూడా. చాలా జరిగింది ఫంక్షన్ వచ్చేసి. మేము ఫుల్ హ్యాపీ. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంత దూరం నుంచి కూడా మీకు బాగా వచ్చారు మీరు. చాలా వచ్చారు చక్కగా. నేను మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పింది మాతోటి. ఇంకా చుట్టాలు ఉండడం వల్ల ఎక్కువసేపు మీతో స్పెండ్ చేయలేకపోయానే. మళ్ళీ వస్తాను ఒకసారి జేఆర్‌జీ వచ్చినప్పుడు అందరం కలుసుకుందాం అని చెప్పింది. అది చాలండి. ఇంక అంతకుమించి మనకేం కావాలి మన ఫ్రెండ్స్ తోటి. నెక్స్ట్ మంతు ఏప్రిల్‌లో గానీ, మేలో గానీ గెట్ టుగెదర్ కూడా ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు. మా స్కూల్లోనే గెట్ టుగెదర్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు కూడా మళ్ళీ కలుసుకుందాం అన్నారు. ఇక పిల్లలతో కలిసి మేము దిగిన ఫోటోస్, పిల్లల ఫోటోస్ కూడా నేను లాస్ట్‌లో కొన్ని యాడ్ చేశాను. అది కూడా మీరు ఒకసారి చూసేయండి. సో, ఇదండి వీడియో. మీరు నచ్చిందనుకుంటున్నాను. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీరు చూడొచ్చు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.